ఇప్పుడు అతి ముఖ్యమైన స కంప్లెయింట్ అండి చాలా మందిలో హెడేక్, ఈ తలనొప్పి. ఈ తలనొప్పిని ఆహ్, ఏమేం చేయాలి? ఏమేం చేయకూడదు? దేనికి భయపడాలి? దేనికి భయపడకూడదు? అనే అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి. అన్ని మెడికల్ టెక్స్ట్ బుక్స్‌లో ఉండేదే. ఇది జనరల్ పబ్లిక్ కూడా తెలిస్తే చాలా ఉపయోగం జరిగే అవకాశం ఉంటుంది. సో, దాని గురించి మనం చర్చిద్దాం. ఈ తలనొప్పికి కారణాలని 2 రకాలుగా, ఒక 100 రకాల కారణాలు ఉండొచ్చు. బట్ అతి ముఖ్యమైన వాటిని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రైమరీ హెడేక్ అంటారు. రెండోది సెకండరీ హెడేక్. సెకండరీ హెడేక్ అంటే ఏంటంటే వేరే దాని వల్ల తలనొప్పి రావటం. అంటే వేరే కారణం వల్ల. అంటే చాలామంది ఏమంటారు, బీపీ పెరిగినప్పుడు తలలో నరాలు చిట్లిపోతున్నాయి అంటారు. అట్లా నరాలు చిట్లిపోయి లోపల బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి బ్రెయిన్‌లో. బ్రెయిన్ హ్యామరేజ్ అంటారు. దానివల్ల వస్తే అది సెకండరీ హెడేక్ అనమాట. అలా లేదంటే బ్రెయిన్ లోపల ట్యూమర్ ఉంటే, ఆ ట్యూమర్ వల్ల తలనొప్పి రావటం. బ్రెయిన్ ట్యూమర్ వల్ల గానీ, బ్రెయిన్‌లో రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం అవ్వటం వల్ల గానీ, బ్లడ్ క్లాట్ ఏర్పడటం వల్ల గానీ, తలకి గట్టి దెబ్బ తగలటం వల్ల గానీ, లేకపోతే లోపల ఇన్ఫెక్షన్ రావటం వల్ల గానీ, టీబీ ఇన్ఫెక్షన్ గానీ, మెనింజైటిస్ అంటారు. వాళ్ళకి మెడ కూడా బిగుసుకుపోద్ది. మెడ ఇంకా కదలదనమాట. సో, ఇలా లోపల చీమగడ్డ, ఇప్పుడు మనకి మొహం మీద అన్ని చోట్ల చీమగడ్డలు ఎలా ఏర్పడతాయో, అలాగే బ్రెయిన్ లోపల కూడా చీమగడ్డ ఏర్పడినా కానీ విపరీతమైన తలనొప్పి వస్తుంది. వీటన్నిటిని ఏమంటారు, సెకండరీ. అంటే వేరే కారణం వల్ల వీళ్ళకి తలనొప్పి వస్తుంది. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. సో, అది సెకండరీ అనమాట. అదే ప్రైమరీ హెడేక్స్ అంటే ఓన్లీ హెడేక్ దానంతట మాత్రమే స్వయంగా వచ్చే హెడేక్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికన్నా కామన్ హెడేక్ ప్రైమరీ హెడేక్, అంటే వేరే కారణం వల్ల కాకుండా దానంతట అది వచ్చే తలనొప్పి, అతి ముఖ్యమైన తలనొప్పి టెన్షన్ హెడేక్ అంటారు. కొంతమందికి అలా తలనొప్పి కంటిన్యూస్గా వస్తుంటుంది, తగ్గిపోతుంది. ఇది మైల్డ్గా ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు. చాలామంది, ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అంటే కొంత అలసిపోయి ఉన్నప్పుడు కానీ, లేదంటే వేరే కారణం వల్ల కానీ, ఒక తలనొప్పిగా ఉంది అని కానీ, ఒక టీ తాగుదామని కానీ, ఇట్లా ఈ టైప్లో ఉంటుంది. పెద్ద భయపడేది ఏం కాదు. చాలా కామన్ హెడేక్. దీని గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక రెండో కామన్ హెడేక్ పార్శ్వపు నొప్పి అంటారు. అంటే మైగ్రేన్ హెడేక్ అంటారు. ఈ మైగ్రేన్ హెడేక్ కానీ, పార్శ్వపు నొప్పి కానీ, దీన్ని ఎలా కనిపెట్టాలి అనే దాన్ని చూసుకున్నట్టే, ఇప్పుడు టెన్షన్ హెడేక్, కామన్ హెడేక్ సెంటర్లో వస్తుంది. మాడు మీద కానీ, వెనకాల భాగంలో కానీ, ముందు భాగంలో కానీ, మధ్యలో ఎక్కువగా ఉంటుంది. లేదంటే రెండు వైపులు కూడా సమానంగా వచ్చే అవకాశం ఉంది. కానీ పార్శ్వపు నొప్పి అలా కాదు. అంటే మైగ్రేన్ నొప్పి ఒకవైపు వస్తుందన్నమాట. ఒకవైపు వస్తుంది, చాలా కామన్. అంటే ప్రతి లేడీస్ అందరిలో 100 మందిలో 20 మందికి మైగ్రేన్ వాళ్ళ జీవితంలో ఒక్కసారన్నా ఖచ్చితంగా వస్తుంది. అదే జెంట్స్లో 100 మందిలో 6% మందికే వస్తుంది. అంటే లేడీస్లో పార్శ్వపు నొప్పి చాలా కామన్. ఎందువల్ల అంటే ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లేడీస్లో ఈ పీరియడ్స్ టైంలో ఉండటం వల్ల కూడా అయ్యుండొచ్చని అనుకుంటున్నారండి. పార్శ్వపు నొప్పి యూజువల్గా ఒక్క సైడే వస్తుందన్నమాట. 2 సైడ్లు రాదు, ఒక్క సైడే వస్తుంది. దీంట్లో 2 రకాల పార్శ్వపు నొప్పులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్లాసికల్ పార్శ్వపు నొప్పి అంటారు, అంటే క్లాసికల్ మైగ్రేన్. రెండోది కామన్ మైగ్రేన్. అంటే ఈ రెండిట్లో కామన్ మైగ్రేనే 80% ఉంటుంది, క్లాసికల్ మైగ్రేన్ 20% ఉంటుందన్నమాట. ఈ కామన్ మైగ్రేన్లో మనకి ఆరా అనేది ఉండదు. ఆరా అంటే ఏంటంటే మనకు ముందే తెలిసిపోవటం. అబ్బో, నాకు వచ్చేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది అనేది ఒక పావు గంట, అరగంట ముందే వాళ్ళకి తెలిసిపోతుంది. దాని సంకేతాలు వస్తాయి. ఆ ముందే సంకేతాలు వస్తే దాన్ని ఆరా అంటారు. ఈ ఆరా ఉండే పార్శ్వపు నొప్పి మైగ్రేన్ని క్లాసికల్ మైగ్రేన్ అంటారు. అంటే 100 మంది పార్శ్వపు నొప్పి ఉన్న వాళ్ళలో ఒక 20% మందికే ఈ టైపు ఉంటుందన్నమాట. వాళ్ళకి ఆ ముందే తెలిసిపోయేది ఎలా ఉంటుంది, వాళ్ళకి కళ్ళ ముందు ఫ్లాషింగ్ లైట్స్ లాగా కనపడటం, అంటే సిల్వర్ లైన్స్ లాగా కనపడటం. వాళ్ళు ఎప్పుడు కూడా పార్శ్వపు నొప్పి పేషెంట్స్ ఎప్పుడు కూడా ఏ శబ్దాన్ని భరించలేరు, ఏ లైటింగ్ని భరించలేరు. వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా గదిలోకి వెళ్ళి లైట్లన్నీ ఆర్పేసుకుని ఏ సౌండ్ లేకుండా ప్రశాంతంగా పడుకోవాలని అనుకుంటారు. అలా ఒక 5-6 గంటలు పడుకుంటారు వాళ్ళు. సో, ఇది చాలా ముఖ్యమైన లక్షణం. ఇలాంటి లక్షణం ఉందంటే ఇది ఖచ్చితంగా పార్శ్వపు నొప్పి అని మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఏ సిటీ స్కాన్లు కానీ, ఏ
టెస్టులు లేకుండానే సింపుల్గా ఆ తలనొప్పి వచ్చే విధానాన్ని బట్టే మనం చెప్పేయచ్చు అనమాట. సో అదే 2 రకాల హెడేక్స్ అయిపోయినాయండి. మూడో రకం హెడేక్ క్లస్టర్ హెడేక్ అంటారు. ఇది కూడా మైగ్రేన్ పార్శ్వపు నొప్పి అంత ఫ్రీక్వెంట్గా రాకపోయినా ఇది కూడా క్లస్టర్స్ హెడేక్. క్లస్టర్ అంటే వీళ్ళకి అప్పుడు ఒక అటాక్ వస్తుంది, ఒక గంటన్నర ఉంటుంది, లేదంటే అరగంట ఉంటుంది, తగ్గిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు ఒకసారి వస్తుంది, లేదంటే సాయంత్రం ఇంకోసారి వస్తుంది, ఒకే రోజు 2 అట్లా ఒక క్లస్టర్ లాగా వస్తాయి అన్నమాట. అలా వచ్చి అలా వరుసగా ఒక 3-4 వారాలు వస్తుంది, తర్వాత మళ్ళీ 3-4 వారాలు 6 నెలలు రాదు. అట్లా క్లస్టర్స్ లాగా వస్తుందన్నమాట. దీన్ని క్లస్టర్ హెడేక్ అంటారు. ఈ క్లస్టర్ హెడేక్కి పార్శ్వపు నొప్పి మైగ్రేన్ హెడేక్కి ఉన్న వ్యత్యాసం తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ కూడా వేరేగా ఉంటుందన్నమాట. క్లస్టర్ హెడేక్ 30 నిమిషాల నుంచి ఒక్కొక్క క్లస్టర్ వచ్చేసి 30 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఈ 30 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు అంటే మనకి ఆ టైంలో మాత్రమే బాగా వచ్చి మళ్ళీ తగ్గుతుంది. ఆ టైంలో మైగ్రేన్ పేషెంట్స్ చీకటి గదిలోకి వెళ్ళి ఏ శబ్దం లేకుండా ప్రశాంతంగా పడుకుంటారు. ఈ క్లస్టర్ హెడేక్ వాళ్ళు విపరీతమైన నొప్పి వచ్చి ఆందోళనగా చాలా అలజడిగా డిస్టర్బ్డ్గా అల్లకల్లోలం చేసేస్తూ ఉంటారనమాట. ఇది క్లస్టర్ హెడేక్కి పార్శ్వపు నొప్పికి గల ముఖ్యమైన తేడా. ఈ క్లస్టర్ హెడేక్ అనేది కూడా ఒక్క సైడే వస్తుందన్నమాట. యూజువల్గా ఒక్క సైడే వస్తుంది. చాలాసార్లు ఏంటంటే మనకి ఆ కళ్ళల్లో నీళ్లు రావటం, కళ్ళు ఎర్రగా అవ్వటం, తర్వాత ముక్కు దిబ్బడిలాగా అనిపించటం, ఇట్లా రకరకాల క్లస్టర్ హెడేక్లో ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. సో ఒక్కోసారి ఈ క్లస్టర్ హెడేక్ కంటి చుట్టూ కానీ కంటి వెనకాల భాగం కానీ వచ్చినట్టు అనిపించి అది ఒకవేళ క్లస్టర్ హెడేక్ అవ్వచ్చు. గ్లకోమాని నీటి కాసులు కళ్ళల్లో ప్రాబ్లం ఉన్నా కానీ ఒక్కోసారి ఇలా రావచ్చు. వాళ్ళకి కూడా కళ్ళల్లోంచి నీళ్లు రావటం. కాకపోతే కళ్ళల్లో నీటి కాసుల వల్ల వచ్చే హెడేక్ ఈ హెడేక్ని వ్యత్యాసం చాలా ముఖ్యమండి. ఎందుకంటే క్లస్టర్ హెడేక్ డేంజర్ కాదు, కానీ నీటి కాసుల వల్ల వచ్చే తలనొప్పి ఉంటుంది కదండి, ఒక్కోసారి కన్ను నొప్పి తలనొప్పి అని వ్యత్యాసం చూపించలేరు వాళ్ళు. కంటి దగ్గర వచ్చినా తలనొప్పి అని అనుకుంటారు. ఆ నీటి కాసుల నొప్పిలో ఏంటంటే కళ్ళు సరిగ్గా కనపడవు, క్లారిటీ తగ్గిపోతుంది. అలాగే దాన్ని అశ్రద్ధ చేసి ఆ కళ్ళల్లో ఉండే ప్రెషర్ని, అంటే కంటి లోపల ఉండే కనుగుడ్డు లోపల ఉండే నీరు అధిక ప్రెషర్లో ఉంటుంది. ఆ ప్రెషర్ని తగ్గించకపోతే కంటి చూపు కూడా కోల్పోతారనమాట గ్లకోమా పేషెంట్స్. గ్లకోమా అంటే నీటి కాసులు. దానికి క్లస్టర్ హెడేక్కి కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి అన్నమాట. సో ఇలా క్లస్టర్ హెడేక్కి అనేది నీటి కాసులు అనేది, తర్వాత మైగ్రేన్ హెడేక్ అనేది, టెన్షన్ హెడేక్ అనేది, ఈ 4-5 రకాల ముఖ్యమైన హెడేక్స్ని కనుక ప్రైమరీ హెడేక్స్ అంటారు. వీటిని కనుక తెలుసుకున్నట్టయితే వీటిలో దేంట్లో కూడా మనకి ప్రాణహాని కానీ కంటి చూపు హాని కానీ ఉండదు. ఎందుకంటే ఈ నీటి కాసుల వల్ల వచ్చేది తలనొప్పి కాదు, కంటి నొప్పి, కాబట్టి దాన్ని హెడేక్ కింద అనిపించాం. కాకపోతే అది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కాబట్టి దాని గురించి కూడా తెలుసుకున్నట్లయితే దీంట్లో డేంజర్ సిగ్నల్ ఒకటి, కంటి చూపు తగ్గితే మాత్రం మీరు ఖచ్చితంగా అది నీటి కాసులు అయ్యే అవకాశం ఉంటుంది. కంటి చూపు పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అదే మిగిలిన క్లస్టర్ హెడేక్ సడన్గా ఎజిటేటెడ్గా చాలా అల్లకల్లోలంగా తలనొప్పి విపరీతంగా వచ్చి తగ్గిపోతుంది. డాక్టర్ దాకా వెళ్ళే గంట సేపట్లో మళ్ళీ తగ్గిపోతుంది. అది ఆ వచ్చిన టైంలో ఇమ్మీడియట్గా కావాలంటే సుమాట్రిప్టాన్ అనే ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, అది బాగా పనిచేస్తుంది. కాకపోతే యూజువల్గా అది ఆల్రెడీ మనకి ఎప్పుడూ అలవాటు ఉండి ఎప్పటి నుంచో క్లస్టర్ హెడేక్స్ ఒక 2-3 ఏళ్ళ నుంచి వచ్చి ఒకసారి క్లస్టర్ అని మనకి తెలిసి అలాంటప్పుడు మీరు ఇంటి దగ్గర ఎవరితో అయినా ఇప్పించుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం మాత్రం ఎవరి పర్యవేక్షణ లేకుండా తీసుకోకూడదు. రెండోది ఆక్సిజన్. ఇదైతే ఎవరికి మనకి కాంట్రవర్సీ ఎవరికి ఉండదు. ఆక్సిజన్ సిలిండర్ ఊరికే క్లస్టర్ హెడేక్స్ వచ్చే మనుషులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఈ క్లస్టర్ హెడేక్ వచ్చినప్పుడు మాత్రం ఆక్సిజన్ 100% పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి తొందరగా ఉపశమనం కలిగే అవకాశం ఉందని క్లియర్ కట్గా మనకి అన్ని మెడికల్ టెక్స్ట్ బుక్స్లో రాసిందండి. సో అదొకటి మీరు చూసుకోవచ్చు. తలనొప్పుల్లో ఎన్నో రకాల కారణాలు ఉన్నాయండి. దీంట్లో 5 డేంజర్ సిగ్నల్స్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలండి. ఈ 5 డేంజర్ సిగ్నల్స్ ఏంటి అంటే, సడన్గా రావటం, 5 నిమిషాల్లో విపరీతమైన నొప్పి రావటం అలా ఉందనుకోండి, అండ్ భరించలేనంత నొప్పి, నా జన్మలో ఎప్పుడు ఇంత తలనొప్పి పడలేదు అనేది ఉంటే, అది కూడా యూజువల్గా బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లిపోయినప్పుడు అలా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏ నొప్పి అయినా స్లోగా వచ్చి అలా ఉంటుంది, కానీ
5 నిమిషాల్లో పీక్ వెళ్ళిపోయే అంత నొప్పి వస్తే కనుక అది డేంజర్ సిగ్నల్ నెంబర్ 1. ఈ సిగ్నల్ ఉంటే కనుక యూజువల్గా బ్రెయిన్లో రక్త నాళాలు చిట్లి సబర్క్నాయిడ్ హెమరేజ్ అంటారు. ఈ సబర్క్నాయిడ్ హెమరేజ్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వటం దానివల్ల అనమాట. దీనికి ఒక్కోసారి ఇమ్మీడియట్గా మనం ట్రీట్మెంట్ చేసుకోవటం, అవసరమైతే బీపీ తగ్గించుకోవటం, లేదంటే మరీ ఎక్కువైతే దానికి ఆపరేషన్ చేసుకోవటం లాంటి చేస్తే వాళ్ళని కాపాడవచ్చు. రెండో డేంజర్ సిగ్నల్ ఏంటంటే మనకి ఏదన్నా డిఫెక్ట్ రావటం, అంటే న్యూరలాజికల్ డిఫెక్ట్, అంటే కాలు పడిపోవటము, చెయ్యి కదలకపోవటము, లేకపోతే మాట పడిపోవటము, తర్వాత ఇలాంటి లక్షణాలు, దీన్ని ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్ అంటారు. ఇది ఉంటే కూడా చాలా డేంజర్ సిగ్నల్ అండి. ఇది ఉంటే ఏంటి, బ్రెయిన్లో ఏదన్నా ట్యూమర్ ఉన్నా ఇలాంటిది జరగవచ్చు. తలనొప్పితో పాటు కాలు పడిపోవటము, చెయ్యి పడిపోవటము అట్లాంటివి రావచ్చు. లేదంటే బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువైపోయి మనకి ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. సో ఇది రెండో డేంజర్ సిగ్నల్ అనమాట. మూడో డేంజర్ సిగ్నల్ జ్వరము, మన నీరసము, బరువు తగ్గిపోవటం, ఆకలి తగ్గిపోవటం. ఈ లక్షణాలన్నీ బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉండి దానివల్ల విపరీతమైన హెడేక్ ఉంటే సెకండరీ హెడేక్ చెప్పాను ఇదివరకు, అంటే మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్, అంటే జపనీస్ ఎన్సెఫలైటిస్, మెదడు వాపు వ్యాధి అంటారు, తర్వాత మెనింజైటిస్ అంటారు. వీటి వల్ల కూడా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా వచ్చే హెడేక్ అనమాట. సో దీనికి ఎందుకనంటే ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే, అంటే బ్రెయిన్లో ఎక్కడన్నా చిన్న చీమగడ్డ లాంటిది ఏర్పడినా, లేకపోతే మెనింజైటిస్ వచ్చినా, ఎన్సెఫలైటిస్ వచ్చినా దానికి యాంటీబయాటిక్స్ వాడుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఏవైతే ప్రివెంటబుల్, అంటే మనం ఎర్లీగా కనిపెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గే ఉంటాయో వాటి వరకు మనం ఈ డేంజర్ సిగ్నల్స్లో మూడో డేంజర్ సిగ్నల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు అనమాట. నాలుగో డేంజర్ సిగ్నల్ ఏంటంటేనండి బ్రెయిన్లో ప్రెషర్ పెరగటం. అది నాలుగో డేంజర్ సిగ్నల్ అనమాట. ఈ మరి బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినట్టు ఎలా తెలుస్తుంది అంటే వామిటింగ్స్, ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు. ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, వాక్ 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 అని తర్వాత వాంతి చేసుకుంటారు. దాన్ని రెచ్చింగ్ అంటారు. రెచ్చింగ్ ఉండి వాంతి వస్తే అది వేరు. రెచ్చింగ్ లేకుండా అంటే వాళ్ళు డైరెక్ట్ వాంతి అయిపోతుంది. వాళ్ళు వాంతి ముందు వాళ్ళు చేసే యాక్షన్ ఉంటుంది చూడండి, వా 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 అనేది అది ఉండదు. ఆ టైపు ఉంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరిగే లక్షణం అనమాట. బ్రెయిన్లో ప్రెషర్ పెడితే ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు, మామూలు వామిటింగ్స్ కాదు. సో ఇలాంటి వామిటింగ్స్ ఉంటే కూడా మనకి ఇది ఇంకొక డేంజర్ సిగ్నల్. అంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరిగింది. ఆ ప్రెషర్ పెరగడానికి కారణం ఏంటి అనేది మనం వెంటనే తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేస్తే మనం ఎర్లీగా పేషెంట్ని సేవ్ చేయగలుగుతాం. ఇంకొక డేంజర్ సిగ్నల్ ఏంటంటేనండి 60 ఏళ్ళ దాటిన వాళ్ళకి ఫస్ట్ టైం హెడేక్ వచ్చినప్పుడు, ప్లస్ టెంపరల్ హెడేక్ అంటారు, టెంపరల్ ఆర్టరైటిస్. అంటే ఈ కన్నుకు పక్క భాగంలో మనకి టెంపరల్ ఆర్టరీ అని ఉంటుంది. ఇక్కడ నొక్కితే నొప్పి వస్తుంది, ఇక్కడ నొక్కితే నొప్పి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకి మామూలుగా ఒక పల్స్ తెలుస్తుందండి. మీరు 3 ఏళ్ళు ఇలా పెట్టుకున్నట్టయితే, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఇలా పెట్టుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక నాడి కొట్టుకుంటూ ఉంటుంది. ఆ కొట్టుకునేది ఉండదండి వాళ్ళకి, అది టెంపరల్ ఆర్టరైటిస్ అంటారు. సో ఈ 5 రకాల డేంజర్ సిగ్నల్స్ని కనిపెట్టినట్టయితే కనుక మిగిలిన వాటి గురించి మనం భయపడక్కర్లేదు, ఎందుకంటే అవేవి మనకి డేంజర్ కలిగించవు కాబట్టి. సో ఈ 5 కనుక్పెట్టి వాటికి ఉండే డేంజర్ సిగ్నల్స్ని బట్టి వెంటనే డాక్టర్ని సంబంధించి దీని వరకు ట్రీట్మెంట్ తీసుకుంటే మిగిలిన 1000 రకాల హెడేక్స్ కూడా మనకి ఏ విధమైన హామ్ చేయవు అన్నమాట.